ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు కానీ తెచ్చిన ఆర్డినెన్స్ కానీ బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, బిల్లులను ఆమోదించి చట్టబద్ధత కల్పించి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలనే ఒక డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. నెక్స్ట్ ఆగస్టు 1st వీక్లో అక్కడ రాష్ట్రపతిని, గవర్నమెంట్ను, మిగతా పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. ఈ విషయంలో బీజేపీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? ఒక పాయింట్ సార్. నెంబర్ 2, బీసీ సంఘం నాయకునిగా మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది ఈ సందర్భంగా? నేను ఈ రిజర్వేషన్లు పెట్టించిందే 1986లో. నేను లోకల్ బాడీలు అప్పుడు దేశంలో ఎక్కడ లేవు. ఆ తర్వాత వరుసగా కొట్టాలి 92, 93లో విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో 34% పెంచిపించాం. అప్పటి నుంచి 34 అంతే అయినాయి. మళ్ళీ ఇది తగ్గించినప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు వేసినాం, గొడవ చేస్తున్నాం. మళ్ళా ఆ తర్వాత దీన్ని పెంచాలని అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ సవరణ చేయాలని పోయిన ప్రధాని మన్మోహన్ సింగ్ కు, ఇప్పటి ప్రధానికి నరేంద్ర మోడీకి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టే విధంగా రాజ్యాంగంలో ఒక సవరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది, కామారెడ్డి డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. వెల్ అండ్ గుడ్, దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. అయితే దాని ప్రకారం జనాభా లెక్కలు కూడా తీశారు. జనాభా లెక్కలు తీసాక అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. బిల్లు పాస్ చేసాక దానికి గవర్నర్ ఆమోదం తీసుకొని జీవో తీసి ఎన్నికలకు పోవాలి. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ఈ D6లో ఏమనుంది? కేంద్ర బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని. ఆ అధికారాన్ని ఉపయోగించలేదు కేంద్రం మీద. అంటే ఏంటిదంటే ఇది మేము పెంచితే కొట్టేస్తారు కోర్టు అని. కోర్టు కొట్టేస్తుందని చెప్పి పెంచకుండా జీవో చేయకుండా ఆపడం అనేది కూడా పద్ధతి కాదు. పెంచితే ప్రతి సందర్భంలో రిజర్వేషన్లు ఇష్యూ వచ్చిన ప్రతి సందర్భంలో ప్రతిసారి కోర్టులు కొట్టేస్తాయి. అయితే ఈసారి కోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది. దాన్ని ప్రయత్నం చేయకుండా కేంద్రం మీద నెట్టి బ్లేమ్ చేసే ప్లాన్ చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితోటి దీన్ని ఎట్లా సాధించాలి, ఏ విధంగా దీన్ని బీసీలకు ఉపయోగపడే విధంగా డైవర్ట్ చేయాలి, సాధించాలనేటటువంటి ఆలోచనను చేయవలసినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము పెంచుతామని. పెంచుతున్నప్పుడు మీరు గట్టి ప్రయత్నం చేయాలి కదా. లాస్ట్ ఓడిపోతే అప్పుడు కేంద్రం మీద మనం ఒత్తిడి తీసుకురావచ్చు. నువ్వు ఇప్పుడు కేసు గెలిచే అవకాశము 60% ఉంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నాయి, రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది, డెడికేటెడ్ కమిషన్ నియమించారు, అసెంబ్లీలో చట్టం చేశారు. ఇవన్నీ చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం కోర్టు తీర్పు సుప్రీంకోర్టు అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% సీలింగ్ క్యాప్ను సుప్రీంకోర్టు తొలగించింది. పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి 50% సీలింగ్ తొలగించవచ్చని ఇచ్చింది. ఇవి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే కేసు గెలిచే అవకాశం ఉంది. బలమైన అడ్వకేట్లను పెట్టవచ్చు, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మించవచ్చు. రాజ్యాంగంలో ఏమైంది? చాలా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. అప్పుడు జాట్లను బీసీలో కలిపారు అక్కడ. అట్లే ఏదన్నా మూమెంట్ బలంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం అట్లా చేయకుండా కేంద్రం మీదనే నెట్టడానికి చూస్తుంది. బీజేపీ ప్రభుత్వం విషయానికి వస్తే బీజేపీ ప్రభుత్వం బీసీలకు పూర్తి అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు దేశానికి ప్రధానమంత్రిని ఏ పార్టీ అయినా బీసీని ప్రధానమంత్రి చేశారా? బీజేపీ పార్టీ చేసింది. రాష్ట్రపతిని ఒక గిరిజన మహిళను చేశారు. ఈ విధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితులను చేశారు. దేశమంతా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకే ఉన్నత పదవులు అప్పచెప్పినటువంటి బీజేపీ అసెంబ్లీలో కూడా బీజేపీ పార్టీ ఈ పెంపుదల రిజర్వేషన్లను సపోర్ట్ చేసింది. ఇప్పుడు గతం లోపల కూడా కిషన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు నేను 5 రోజులు అమలు నిరాహార కూర్చుంటే అప్పుడు కిషన్ రెడ్డి నాకు మద్దతుగా అమలు నిరాహార ఆయన కూడా 5 రోజులు చేశారు. ఓకే కృష్ణ గారు, మీరు చెప్పిందంతా కూడా మనకు కనిపించిన వాస్తవమే, మీరు బాగా చెప్పారు. ఇప్పుడు ఒక ప్రశ్న తెలంగాణ సమాజం నుంచి కానీ, ఇక్కడ ఉన్న మేధావుల నుంచి కానీ, ఇక్కడ ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ఇక్కడ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, వారందరి తరఫున నేను ఒక ప్రశ్న అడుగుతున్నా.
సరే, అడుగు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇక్కడ చిత్తశుద్ధి లేదనే విషయంలో మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు, అది పక్కన అదొక అంశం. కానీ ఇప్పుడు కేంద్రం కోర్టులో ఒక బాల్ ఉన్నది, 9th షెడ్యూల్లో చేర్చండి, బిల్లులు ఆమోదించండి అంటున్నారు. బీజేపీకి ఉన్న అభ్యంతరం ఏంటి? నేను చెప్పేది వినాలి ఒకసారి. మీ దగ్గర గేమ్ కంప్లీటే కాలేదు. కేంద్రానికి ఎట్లా ఉంటుంది? మీతో కేసు ఓడిపోయినాక కేంద్రం మీద రా యుద్ధానికి, అప్పుడు దానికి అర్థం ఉంటుంది. నువ్వు హైకోర్టులా సుప్రీంకోర్టులా కొట్టేస్తే అప్పుడు ఇప్పుడు మద్రాస్ హైకోర్టు రిజర్వేషన్ కొట్టేస్తే జయలలిత సుప్రీంకోర్టు కొట్టేసినాకనే 9వ షెడ్యూల్ కూడా ఫైనల్ కాదు. దాన్ని కూడా ఆ తర్వాత 9వ షెడ్యూల్లో చేసినటువంటి అనేక విషయాల లోపల కోర్టు కొట్టేసింది. కాబట్టి దానికి ఈజీ కాదు. బీసీలు అంటే ఈ దేశంలో అందరికీ చురుకన బాగుంది. మన లీడర్లు ఏమో మంచిగా జరగాలని కోరుకుంటారు, తప్పు కాదని. దానికి పద్ధతి ఉంటుంది. ప్రజా మూమెంట్ ఎప్పుడు వస్తుంది? హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు ప్రజల లోపల ఆగ్రహం పెళ్ళుపుకుతుంది. అప్పుడు ఆ ఉద్యమంకు స్పందించి ఎవరైనా రాజ్యాంగం సవరణకు దేనికైనా ముందుకు వస్తారు. తప్పనిసరి యుద్ధం జరగవలసిందే, లేకపోతే యుద్ధం జరగకుంటే దీనిలో సాల్వ్ కాదని. అందుకే ఒకసారి దీని మీద తేల్చు, నీ దగ్గర ఉన్న అధికారాన్ని నువ్వు ఉపయోగించు, లీగల్ బాటను నువ్వు ఉపయోగించు. అక్కడ ఫెయిల్ అయిపోతే అప్పుడు మార్గం లేనప్పుడు తప్పనిసరి పార్లమెంట్ కు రావాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. గతం లోపల పార్లమెంట్ లోపల ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల రిజర్వేషన్ లోపల 75వ రాజ్యాంగ సవరణ, 85వ రాజ్యాంగ సవరణ, 87వ రాజ్యాంగ సవరణ చేశారు. అయినా సుప్రీంకోర్టు స్టే ఇచ్చారు. మళ్ళా దాన్ని అధిగమించడానికి మళ్ళీ ఒక రాజ్యాంగ సవరణ చేశారు. ఇట్లా ప్రతి సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీల విషయం లోపల ఏది చేసినా కోర్టులు అడ్డం కలుగుతున్నాయి. ఇప్పుడు కోర్టు తలది గెలుస్తామని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే దానికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో జనాభా లెక్కలు ఉండి అనుకూలమైన సందర్భాన్ని బట్టి రిజర్వేషన్లు పెంచితే అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. రిజర్వేషన్లు పెంచాలని బలమైన పబ్లిక్ మూమెంట్ ఉంది తెలంగాణలో. రెండవది జనాభా లెక్కలు ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేసిర్రు. దీన్ని బలంగా ఆర్డర్ చేసి సుప్రీంకోర్టులో కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది. కాబట్టి గెలిచే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయాలి. మూమెంట్ వస్తుంది అప్పుడు సవరణకు అందరం కూడా గట్టి ప్రయత్నం చేస్తాం. అప్పుడు బీజేపీ కూడా గట్టిగా అసెంబ్లీలో సపోర్ట్ చేసినప్పుడు బీజేపీ నన్ను బ్లేమ్ చేస్తారు. బీజేపీ ఆల్రెడీ అసెంబ్లీలో కృష్ణయ్య గారు ఒకటే నిమిషం అండి. కృష్ణయ్య గారు, మన మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, వారితో మీతో ఒకటే నిమిషం మాట్లాడతారండి. పూర్ణచంద్రరావు గారు అడగండి. ఇప్పుడు కృష్ణయ్య గారు వినపడుతుందండి మాట? పూర్ణచంద్రరావు గారు, మీరు బీసీ ఉద్యమాల్లో బాగా పనిచేశారు, బీసీగా మీరు పేరు తెచ్చుకున్నారు. బీసీ అవటం వల్లనే మీకు మంచి ఈ రోజున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈ రోజున మీరు బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందో అది చేసింది. మీరు బీజేపీ చెప్పు, దీనికి జవాబు చెప్పాలి. నేను చెప్తా, కంప్లీట్ చేసినాక చెప్పండి. బీజేపీ ప్రభుత్వంలో కాదండి, మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు బీసీల తరఫున మీరు బీసీ ఎంపీగా మా రిక్వెస్ట్ ఏంటంటే బీజేపీని కన్విన్స్ చేసి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తే మీరు చారిత్రాత్మకమైన పని చేసినట్టు మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. మీరు ఆ పని చేయండి. పూర్ణచంద్రరావు గారు, దానికే కాదు, ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉన్న చట్ట సభల రిజర్వేషన్ల కోసం ఇది చిన్న అంశం. దాని పెద్ద టార్గెట్ పెట్టుకొని ఉన్నాం మేము ఇక్కడ. చట్ట సభలో రిజర్వేషన్లు పెట్టాలని ఇది చేయించండి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇది అయినాక అది చేద్దాం చేయాలని అడిగారు. ఇన్ని రోజులు ఎవరైనా చేసిరా? మేము పోయి కన్విన్స్ చేసి చేపించిన. అందుకనే మిమ్మల్ని అడిగేది. థ్యాంక్ యూ సార్. కృష్ణయ్య గారు, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రయత్నం కొనసాగి కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మీ ప్రయత్నాలు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు మనం కృష్ణయ్య గారి అభిప్రాయం తెలుసుకుందాం. వారేమంటారు? వీరొక